జరిగింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు మరియు బ్యాగులు అందించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి జాతీయ సంస్థాగత స్థాయి చట్రంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలుగా అవతరించడానికి చొరవ తీసుకుంటోంది. అమరావతి, తిరుపతి మరియు విశాఖపట్నంలో కనీసం 3 విజ్ఞాన నగరాలను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన విద్యకు అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులు అవసరమని గుర్తించి వచ్చే 3 ఏళ్లలో 18,000 మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించడం జరిగింది. 2024 డిసెంబర్ నుండి 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు వృత్తి శిక్షణను సులభతరం చేయడానికి నాస్కామ్, ఫ్యూచర్ స్కిల్స్, ఎడ్యూ స్కిల్స్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. సమాచార సాంకేతిక మరియు ఆధారిత రంగాలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సేవలు, వనరులను సమకూర్చే సేవలు, చిల్లర వర్తకము మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో 5,000 రూపాయల నుండి 15,000 రూపాయల మధ్య వేతనాన్ని అందించే అప్రెంటిస్షిప్తో కూడిన డిగ్రీ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,326 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్య సంరక్షణ పౌరులకు సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను సకాలంలో అందించడం మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా మా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైన పరికరాలు మరియు మానవ వనరుల శిక్షణ అందించడం ద్వారా స్టెమీ ప్రోగ్రాంని ప్రారంభించాలని యోచిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా క్యాన్సర్ కేసులను గుర్తించి వైద్య కళాశాలల్లో వైద్యం కోసం చేరే సౌకర్యాన్ని కల్పించింది. పాఠశాల ఆరోగ్య కార్యక్రమం కింద అంగన్వాడీ పిల్లలకు మరియు 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన లోపాలు, పోషకాల లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు, మందకొడి అభివృద్ధి మరియు వైకల్యం అనే 4 లోపాలను గుర్తించడం కోసం పరీక్షలు చేయబడుతున్నాయి. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సాధారణ ఆసుపత్రుల వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలను మెరుగుపరచడం జరుగుతుంది. మా ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, 108 మరియు 104 ఆరోగ్య సేవల పునరుద్ధరణ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయడం జరుగుతుంది. మాతా శిశు సంక్షేమ సంరక్షణలో జాతీయ సగటు కంటే మన రాష్ట్ర సగటు మెరుగ్గా ఉంది. తల్లులు మరియు పిల్లల శ్రేయస్సును పెంచే కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దీన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాని వైద్య ఆరోగ్య శాఖ కోసం 18,421 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి. మహాత్మా గాంధీ ఇలా అన్నారు, భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుంది అని. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమర్థ నాయకత్వంలో స్థానిక స్వపరిపాలన నిజమైన స్ఫూర్తితో ప్రోత్సహించడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడానికి ఇప్పటికే మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. ప్రణాళికా ప్రక్రియలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల క్రియాశీలక భాగస్వామ్యంతో ఉపాధి హామీ పథకం ఆమోదం కోసం ఆగస్టు 23న ఒకే రోజులో 13,326 గ్రామాలలో పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక ప్రపంచ రికార్డు. మన రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో సిమెంట్ రహదారులను ప్రారంభించడంతో కార్యాచరణ ప్రణాళిక అమలు ప్రారంభమైంది. స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణ ఖర్చుల క్రితం చిన్న పంచాయతీలకు 100 రూపాయల నుండి 10,000 రూపాయలకు, పెద్ద పంచాయతీలకు 250 రూపాయల నుండి 25,000 రూపాయలకు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం జరిగింది. స్వర్ణ పంచాయతీల కార్యక్రమం కింద పంచాయతీల అభివృద్ధికి
ప్రభుత్వం దార్శనిక ప్రణాళికను చేపట్టింది. 2024 మార్చి నుండి పంచాయతీరాజ్ సంస్థలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను 998 కోట్ల రూపాయలను ప్రభుత్వం 24 ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది. గ్రామీణ పేదలకు సుస్థిర జీవనోపాధిని అందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో మన్నికైన ఆస్తులు సృష్టించడానికి మా ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 16 శాఖల సమన్వయంతో వివిధ వినూత్న కార్యక్రమాలని అమలు చేస్తోంది. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 1.2 మిలియన్లకు పైగా కుటుంబాలకు 100 రోజుల వేతన పరిధిని ఉపాధిని పొందాయి. ఉద్యానవనం, సేద్యపు కుంటలు, పశు సంవర్ధక ఆవాసాలు వంటి ప్రాజెక్టులతో పాటు పైకప్పు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలతో పాటు సహజ వనరుల నిర్వహణ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేట్లు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్థల అధికారీకరణ, ప్రధానమంత్రి స్వనిధి పథకం మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా స్వయం సహాయక బృంద సభ్యుల జీవనోపాధికి మా ప్రభుత్వం కార్యక్రమాల మద్దతును ఇస్తున్నాయి. ఈ వినూత్న కార్యక్రమాల అమలు ద్వారా స్వయం సహాయక బృంద సభ్యులు ఆదాయాన్ని పెంచడంతో పాటు అనధికార ఉపాధి అవకాశాలను పెంచడం కూడా మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ను ప్రోత్సహించడం ద్వారా మా ప్రభుత్వం స్వయం సహాయక బృంద మహిళలకు వారి వ్యాపారాలను విస్తరించుకోవడానికి వీలు కల్పిస్తోంది. వారి ఉత్పత్తులను మార్కెట్లకు చేర్చడానికి విస్తృతంగా అవకాశాలను కల్పిస్తూ మరియు వారి అమ్మకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది వారికి ఉపయోగపడుతుంది. ఈ వ్యూహాత్మక విధానంలో ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి మరియు డిజిటల్ అవుట్రీచ్ల మిళితం అవడం వలన స్వయం సహాయక బృంద సభ్యులు స్థిరమైన ఆదాయాభివృద్ధిని పెంచుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 1574 పనులను పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2134 ఆవాసాలను 2855 కిలోమీటర్ల రహదారులతో కలుపుతుంది. అదనంగా 164 రహదారులు మరియు వంతెనల ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పట్టణాభివృద్ధి. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలలో పారిశుద్ధ్యం లోపించింది మరియు వ్యర్థాల నిర్వహణ లోపం వలన టన్నుల కొద్దీ వ్యర్థాలు మరియు పూడిక పేరుకుపోయాయి. మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సుస్థిర పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలను అభివృద్ధి చేయనున్నాం.